డైరెక్టర్ గారు సార్. భూతద్దం పెట్టి వెతికినా ఈ సమాజంలో అలనాటి రామచంద్రులు లేరు ఇప్పుడు. సార్, మీరు ఈ సినిమాని పిక్ చేయడానికి అలనాటి రామచంద్రుడు పెట్టడానికి కారణం ఏంటి? అదే సార్ నేను చెప్పాను కదా, మన లోపల ఒక హానెస్టీ పర్సన్ ఒకటి ఉంటాడు, వాడే అలనాటి రామచంద్రుడు అని అన్నాను. సో అందుకే పెట్టాను ఆ టైటిల్. డైరెక్టర్ గారు ఇంకోటి ఏంటంటే ఇందులో అసలు ధూమపానం మద్యపానం నిషేధం అని ఒకటి వేస్తారు కదా స్టెప్, అది లేకుండా ఈ సినిమా ఉంటుందని మీరు ఒక చోటు చెప్పారు, నిజమేనండి? ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరమని వేస్తారు కదా సినిమాలో, అది లేకుండా ఈ సినిమా ఉంటుందని తెలిసింది, నిజమేనా? ఎంతవరకు నిజం? లేదు సార్, ఉంది సార్. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చాలా బాగానే ఉంది అక్కడ. అంటే క్లీన్ యూస్ సర్టిఫికేట్ అన్నారు కదా. అవును సార్, మ్యాక్సిమం అవాయిడ్ చేసామండి. మ్యాక్సిమం. ఆకాష్ గారు, మీరు ఇందాక చెప్పారు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని కదా. సో మీ సినిమా మొత్తం కూడా ఆయన ఫ్యాన్స్ చూసి మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారిని చెప్పాలంటే ఏం చెప్తారండి మీరు ఒక మాటలో? లీడర్. లీడర్